వచ్చి కొంచెం కొత్తిమీర, ఇది కూడా. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేను కీమా వడ వేస్తున్నాను. చికెన్ ఫస్ట్ కొంచెం ఉడకబెట్టేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి చికెన్ అంతా ఇట్లా ఉడకబెట్టేసుకున్నాను. దీంట్లో మిక్సీలో కొట్టేసుకోవాలి. మనము మెత్తగా కొట్టేసుకోవాలి. ఇట్లా పచ్చిమిర్చి ఒక 4 ఎందుకు కట్ చేసైనా వేసుకోవచ్చు. పిల్లలకి కట్ చేసి పెట్టి తినేటప్పుడు పంటికి తగిలేటప్పుడు కారం అంటారు. అందుకని నేను దీంట్లోనే మిక్సీలో వేసి పేస్ట్ కొట్టేసుకుంటున్నాను. ఒక 4 కారం ఉంటాయి కాబట్టి 4 వేసుకుంటున్నాను. చికెన్, పచ్చిమిర్చి మిక్సీలో పేస్ట్ కొట్టుకోవాలి. వచ్చి 2 ఎర్రగడ్డలు అండి. ఎర్రగడ్డలు కూడా మిక్సీలో కొట్టేసుకున్నాను. ఇట్లా కచ్చా పచ్చా కొట్టేసుకున్నాను. ఇప్పుడు అది మిక్సీలో కొట్టేసుకున్నాం మనం. చూడండి, మిక్సీలో కొట్టి పెట్టేసుకున్నాను. గిన్నెలో వేసేసుకున్నా. చికెన్ ఇట్లా మెత్తగా కొట్టేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని, మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు. ఈ ఎముకలు లేకుండా తీసేసుకోవాలి. స్కిన్లెస్ తీసుకున్నాను చికెను. ఎర్రగడ్డలు, కొంచెం సాల్ట్ ముందే ఉడకబెట్టేసుకున్నానండి. చికెన్లోనే సాల్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నా. సగం స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం స్పూను. కారం పొడి వేయట్లేదండి, పచ్చిమిర్చి వేసేస్తాను కాబట్టి నేను కారం పొడి అనేది వేయలేదు. ఇన్ని కలిపేసుకుందాం బాగా. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం మొక్కజొన్న పిండి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది బాగా కలిపేసుకోవాలి. వచ్చి కొంచెం కొత్తిమీర, ఇది కూడా. కీమా వడ వేస్తున్నాం కదా, దాంట్లోకి నంచుకోవడానికి చట్నీ కావాలి కదా. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, 1 స్పూన్ పంచపప్పులు. ఈ చట్నీ కొట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొట్టి పెట్టేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ కొట్టేసుకున్నాను. దాంట్లోకి చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాం. మిక్సీలో నుంచి గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చి వడ వేసేసుకున్నాము. కీమా వడ ఇట్లా వేసేసుకొని చేతి ఇట్లా వేసేసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చి ఆయిల్ వేసుకుంటున్నా. పెనం పైన ఆయిల్ పూసేసుకొని, మీకు చూపించాను కదా వడ ఇట్లా చేతితోనే చేసేసుకోవచ్చు మనము. ఇట్లా వేసుకోవాలంటే 2 పక్కలు తిప్పేసుకోవాలి మనము. ఈ పక్క తిప్పేసుకొని 2 పక్కలు కాల్ చేసుకోవాలి. వడ రెడీ అయిపోయింది. కీమా వడ 2 పక్కలు ఇట్లా బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇది నంచుకుని చట్నీ, కాలుతాడు. లోపల కూడా బాగా ఫ్రై అయిపోయింది. వేసుకొని కొత్తగా చూస్తే లైక్ చేయండి. అందరూ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. కీమా వడ ఎలా ఉంది? బాగుందా?